జీవానికి వైఫల్యం అనేది తెలియదు. ఎవరైతే తమను ఇతరులతో పోల్చుకుంటారో వారికి మాత్రమే అపజయాలు ఉంటాయి. కేవలం ఇతరులతో పోల్చుకున్నప్పుడే విజయం ఇంకా అపజయం గురించిన చింత మీలో మొదలవుతుంది. మీరు ఇక్కడ కేవలం ఒక జీవంలా ఉంటే వాస్తవానికి నిజంగా మీరు అదే. అప్పుడు విజయం ఇంకా అపజయం ఉండవు. ఈ జీవం సంపూర్ణంగా వికసించిందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రతి మనిషి ఇదొక్కటే చింతించాలి, దీన్ని ఒక సంపూర్ణ జీవంగా ఎలా మార్చుకోవాలి అని. ఇతరుల కంటే మెరుగ్గా ఎలా ఉండాలి అని కాదు.